కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళన బాటపట్టారు వనపర్తి జిల్లా రైతులు. గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖిలా గణపురం మండల కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు కూడా రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా సహకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూ పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గణపసముద్రం భూ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వము పరిహారం మీద ఎటువంటి ప్రకటన లేకపోవడం, పరిహారం ఇవ్వకపోవడంతో ఇవాళ ఖిలా గణపురం మండల కేంద్రం బంద్కి భూ నిర్వాసితుల సంఘం పిలుపునిచ్చింది. మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని షాపులను కూడా ఇవాళ బంద్ చేసి నిరసన తెలుపుతూ ఉన్నారు. ముంపుకు గురవుతున్నటువంటి భూములకు సంబంధించినటువంటి రైతులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, అసలు ఏంది ఈ గణపసముద్రంకు సంబంధించి పరిహారం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చింది? ఈ చుట్టుపక్కలలో గణపసముద్రం పెద్ద చెరువు, కానీ అంతటి పెద్ద చెరువు ఉన్నా కూడా గణపురం మండలం సాగునీరు లేక గణపురం మండల ప్రజలందరూ కూడా వలసలు కూలిపోయేది. అట్లా వలసలు పోతున్నటువంటి గణపురం మండలానికి సస్యశ్యామలంగా గత ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి గారు సాగునీరు తీసుకొచ్చి గణపసముద్రాన్ని నడి ఎండాకాలంలో గణపసముద్రం చెరువుని నింపడం జరిగింది. చెరువు సంపూర్ణంగా నీళ్లు వస్తున్నాయి, చెరువు వెనుక పంటలు పండుతున్నాయి, సస్యశ్యామలంగా చెరువు వెనుక పంటలు పండుతున్నాయి. కానీ చెర్ల మునిపోయినటువంటి రైతులకు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు దాన్ని రిజర్వాయర్గా చేస్తే లోపల ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు చెల్లించే అవకాశం వస్తుంది అన్న భావనతో దాన్ని రిజర్వాయర్ చేయడం జరిగింది. 2023 7వ నెల 20 తారీఖు నాడు భూమి ధరను 3,75,000 పెంచి రైతులకు మూడంతలుగా 11,25,000 ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది. కానీ అప్పటికి రైతులు 11,25,000 తీసుకోవడానికి కూడా ముందుకు రాకుండా ఇంకా కొంత మాకేమైనా పెంచుతారనే ఆలోచనలో ఉన్నప్పుడు అంతట్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గణపురం బస్టాండ్లో నిలబడి ఎకరాకు 20 నుంచి 25 లక్షల దాకా మేము ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల రైతులు ఎవరు కూడా 11,25,000 ఎవరు కూడా సంతకం చేయలేకపోయినారు. ఇంకా ఎక్కువ వస్తాయి కదా, 20 లక్షలు వస్తాయి కదా, 25 లక్షలు ఇస్తామంటున్నారు కదా అని ఆశపడ్డారు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా చాలాసార్లు సార్ మీరు ఈ విధంగా హామీ ఇచ్చారు కదా, ఏమైంది మాకు ఆ డబ్బులు ఇవ్వడం లేదు అని చాలాసార్లు ప్రాధేయపడడం జరిగింది. ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి చివరికి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా పాత ధర ప్రకారంగానే 11,25,000 ఇస్తూ ఈ మధ్యకాలానికి మితితో సహా 12,65,000 రూపాయలు కేటాయించడం జరిగింది. పోయిన సంవత్సరం 7వ నెలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి నేను హామీ ఇస్తున్నా, మీకు త్వరలో డబ్బులు పడతవి, మీరందరూ సంతకాలు చేయడం చెప్తే ఒక కలెక్టర్గా చెప్తున్నారు కాబట్టి అందరం నమ్ముతున్నామని రైతులందరూ నమ్మి ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ 12,65,000 సంతకాలు చేయడం జరిగింది. కానీ ఆ సంతకాలు చేసి కూడా నేటికి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి ఏ రైతు కూడా చెర్ల ముప్పు రైతులకు డబ్బులు చెల్లించలేదు. చాలా సందర్భాలలో గణపురం వచ్చినప్పటికీ ప్రతి రైతు మమేకమై అందరు కలిసి ఎమ్మెల్యే సార్ దగ్గర దాదాపు ఒక 10 సార్లు మొరబెట్టుకోవడం జరిగింది 10 నెలల్లో. కానీ ఏ ఒక్క రైతు కూడా ₹1 ఫలితం లేకపోయింది, ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ₹1 పడలేదు. కాబట్టి దానికి నిరసనగా ఈ మధ్యకాలంలో రైతులందరూ ఏకమై మాకు అటు భూములు వస్తలేవు, ఇటు డబ్బులు వస్తలేవు అని రోజొక కార్యక్రమం చేస్తూ మొన్న సమావేశం చేయడం జరిగింది. అలాగే ఈరోజు బంధు సంపూర్ణంగా గణపురం వ్యాపారస్తులందరూ అయ్యో మా గ్రామ రైతులు నష్టపోతున్నారు కదా, మేము కూడా వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా ఈరోజు స్వచ్ఛందంగా మేము షాపులు బంద్ చేస్తామని వారంతటా వారుగానే వ్యాపారస్తులు మొత్తం ఈరోజు సంపూర్ణంగా షాపులు బంద్ చేసి ఈ ముంపు రైతులకు అందరికీ మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం. ఇట్లా హామీ ఇచ్చారు, మరి ఇన్ని రోజులు అయింది పరిహారం ఇవ్వలేదని అధికారుల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? పోయినాము, వనపర్తి పోయినాము, కలెక్టర్తో పోయినాము, హైదరాబాద్ మినిస్టర్తో పోయినాము, అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం ఏది ₹1 రాలేదు. రైతులతోనో సంతకాలు తీసుకొని 10 నెలలు అవుతుంది, ₹10 కూడా రాలేదు. కాబట్టి ఈరోజు దానికి నిరసనగానే ఈరోజు ఈ బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో లగచిల్లల ఎకరాకు 18 లక్షలతో పాటు 150 గజాల ఇళ్ల స్థలము, ఆ ఇల్లుకు నిర్మించడానికి కూడా డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మాకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిహారం కోసం ఇన్నేళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. ఓవైపు రిజర్వాయర్లు ఇప్పటికే భూములు కూడా మునిగిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు రైతులు సంతకాలు చేసినప్పటి నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోవడం వలన వాళ్ళకు రైతు బంధు రావడం లేదు, మరియు క్రాప్ లోన్ రావడం లేదు. కాబట్టి
అక్కడ క్రాప్ లోన్ తీసుకుందామంటే బ్యాంకులో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మరి రైతు బంధు కూడా పడతలేదు. కాబట్టి చాలా మటుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పరిహారాన్ని తొందరగా ప్రకటించి వాళ్ళకి ఇస్తే ఉంటుంది, లేకపోతే ఈ ఆందోళన మాత్రం ఇదే విధంగా కొనసాగుతుంది. ఏం చెప్తారు ఈ సందర్భంగా? మన ఎంఆర్ఓ గారు కానీ తర్వాత మా ఎమ్మెల్యే గారికి కానీ రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఆ రెఫరెండం ఏమిటి అంటే మాకు మా భూములు పోయి మా డబ్బులు మాకు ఇస్తామని మాతోటి సంతకాల సేకరణ తీసుకొని అవార్డు ఇస్తూ కాపీ ఇచ్చారు. 7 రోజుల్లో మీకు డబ్బులు వేపిస్తామని మాట తీసుకొని కింద కాగితం మీద కూడా 7 రోజుల్లో మీకు డబ్బులు వేస్తామని రాసిచ్చారు బాజప్తా. ఆ బాజప్తా పోయి ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 8 నెలలు అయినా కూడా మాకు మా రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం తప్పితే మళ్ళీ బ్యాంకు లోన్లు కూడా కరువు అయిపోయినాయి. ఎందుకంటే ఆన్లైన్లో మా భూములు కట్ అయిపోయినాయి. తర్వాత రైతు బంధు కట్ అయిపోయింది. ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వడం కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే భూమి ఆన్లైన్లో పోయింది. కాబట్టి ఈసార్లు పిలిచినా కూడా ఎమ్మెల్యే గారు మీకు 2 నెలల్లో పడుతుంది, 4 నెలల్లో పడుతుంది, 8 నెలల్లో పడుతుంది అని ఇప్పటి వరకు కూడా మళ్ళీ మొన్న మా గ్రామ సర్పంచ్ని కూడా పిలిచి దీని మీద వివరణ అడిగితే మీకు మేలా వేపిస్తామంటున్నాడు. మే ఎప్పుడుంది? ఇంకా 40 రోజులు ఉంది. మే అయిపోయినాక కూడా ఇదే పరిస్థితి చెప్తే మా రైతులు ఉరితాడు తప్పితే చేసుకునే కష్టం ఏమీ లేదు. ఏం చెప్తున్నా, ఏం డిమాండ్ చేస్తారమ్మా? పొలాలు తీసుకున్నారు, మరి డబ్బులు ఇవ్వాలి కదా. ఎంతమంది పావు కుంటల 10 మంది బతికినరు. ఆ 10 మంది ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. ఇన్ని రోజులు మేము ఛాయిస్ ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు మేము ఇంకా రోడ్డుకి ఎక్కవలసింది అంటే మీరు ఇయ్యనందుకే, ఇవ్వకపోవడం వల్లనే కదా. ఇంత దూరం తీసుకొచ్చిండ్రు కాబట్టి ఇంకా ఎంత దూరం అన్నా పోవచ్చు. కానీ ఇప్పుడు మా పైసలు మాకు ఇస్తే మాకు ఇట్లాంటివి ధర్నాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి గణప సముద్రం రిజర్వాయర్కు సంబంధించి భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా పరిహారం ఇవ్వాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. బీడీ న్యూస్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.